పప్పా పప్పా ఏమో చేస్తున్నావు? పప్పా ఏం చేస్తున్నావు? నేను పడుకున్నా. నువ్వు ఎండలో ఏం చేస్తున్నావు? వినిపిస్తలేదు. ఎండలో ఏం చేస్తున్నావు? నేను పడుకున్నా. ఊరికే నడుస్తున్నా ఎండలా. చెప్పులు లేకుండా నడుస్తున్నా ఊరికే. ఓకే. మామూలుగా డ్రైవ్ చేస్తాం కదా, డ్రైవ్ చేసిన తర్వాత ఈ కాళ్ళకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. అందుకని మనకి నిజంగా మసాజ్ అనేది ఈ ఈ మట్టిలో దొరుకుతుంది. రోజుకు ఒక 10 నిమిషాలన్నా ఉత్తి కాళ్ళతో నడవాలి. ఏదో రోజు దాని కిందకే పోతాం కాబట్టి కొంచెం ఫ్రెండ్షిప్ అవుతుంది. ఓకే. ఉత్తగా కాకుండా కొంచెం అంటే నడిస్తే తప్ప తెలియదు, చాలా బాగుంటుంది. పప్పా చెప్పండి. సో మనిషికి ఉండకూడదు ఏంటివి? మనిషికి ఉండకూడదు పరిచింతన, ఇంకా స్ట్రెస్, మొటిమేలు, ఇంకా ఇంకా లేజినెస్, ఇంకా 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 ఇంకేముండదు. ఇంకా ఏమి ఉండకూడదు? ఓవర్ కాన్ఫిడెన్స్. అవును, అది కూడా ఉండకూడదు. అవును, దాంతోపాటు ఇంకొకటి ఉండకూడదు. అదేంటో తెలుసా? తొందర. ఓకే. రిలాక్స్, వేగంగా పోయి పీకేది ఏమి ఉండదు. ఓకే. పొద్దున బయలుదేరు, సాయంత్రం వరకు పో, ఏం కాదు. ఓ బుక్ తీసుకో, మధ్యలో ఎక్కడన్నా మంచి చెట్టు కనిపిస్తుంది, దాని కింద దుప్పటేసుకొని పడుకొని ఒక 10 పేజీలు చదువుకొని పో. ఇంత పెరుగన్నం కట్టుకొచ్చుకో, నిదానంగా తిని అలాగే పడుకొని పో, బాగుంటుంది. ఎక్కడన్నా మంచిగా ఏరు కనిపించింది, కాస్త యోగా చేసుకొని పో. ఎవ్వరు లేరు ఇప్పుడు, ఇక్కడ ఎవ్వరు లేరు, గట్టిగా అరిచి పాట పాడొచ్చు. అది నువ్వు ఊర్లో పాడలేవు, అపార్ట్మెంట్లో పాడలేవు. ఏదో పెద్ద ముంచుకుపోతుందని చెప్పి పరిగెడతా ఉంటాను. నేను పరిగెత్తే వాళ్ళని వద్ద, నిజంగా పని ఉంది, ఎవరో హాస్పిటల్ ఉన్నారు, ఎవరో చనిపోయారు, వెళ్ళాలంటే అది వేరే. అదర్వైజ్ రిలాక్స్, కొంచెం మెల్లగా బాగుంటుంది. మనం పొద్దున్న ఎప్పుడు బయలుదేరినాం? 7కి బయలుదేరినాం. నిజానికి మంచి కారణకు ఈ పాటికి మనం హరిపురంలో ఉండాలి. ఫాస్ట్గా పోతాం, 120, 130 స్పీడ్. అంటే దేనికి? అక్కడ పోయి ఏం చేస్తాం? మనిషి ఆట మర్చిపోయిండు. ఎందుకు ఒకటి చూపిస్తా చూడు. గీర గీర గీర, ఆహా, అక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ అంతా పొట్టు ఉంది. ఆ పొట్టు లోపల మంచి హీట్ తగిలింది కాళ్ళకి. గిర 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 గింగిరా గిరే. మూడు రాళ్ళు మామూలు ఇట్లా ఆడతారు కదా. మళ్ళా సరే మళ్ళీ ఆడదాం. ఓకే సరే, ఈ రాయి కూడా కలుపుతా, ట్రై చేస్తా. అమ్మ రాలే. కొంచెం వచ్చింది కదా? వచ్చింది పప్ప. వచ్చేసింది వచ్చేసింది. అందలే, అది దూరం పడిపోయింది. తర్వాత ఇంట్లో కూడా మెయిన్ కాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. అందుకని ఒక 10 సార్లు, మళ్ళీ ఉల్టా 10 సార్లు, తర్వాత ఇట్లా. అంటే ఇది ఎవరు చెప్పరు మనకు. హాస్పిటల్కి పోని చెప్తారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు, బ్యాంకులో డబ్బులు వేసుకుంటారు, కానీ చిన్న చిన్న ఎవరు చెప్పరు.
తర్వాత ఎవరో ఏదో చూస్తారా తొందర ఎక్కువ చూస్తారా చూస్తే ఏమవుతుంది, ఏమి కాదు. చూడ్డానికి చాలా మంది చాలా చేస్తున్నారు కదా పప్ప. పప్ప గిర వినిపిస్తుందా? గిర 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 గింగిరా గిరే. కొంతమంది చూడడం కోసమే చాలా చేస్తున్నారు, మనం ఏం చేయకముందే చూస్తే ఇంకా అది ప్లస్సే కదా. కొంతమంది ఆ, జస్ట్ చూడాలని చాలా మంది ఏదో చేస్తారు, అవును. మనం ఏం చేయకుండా చూస్తే ఇంకేం ఇంకోటి, బెటరే కదా. మనం ఎవరిని చూడొద్దు, ఎవరు మొదలు చూసినా మనకు ఓకే. ఓకే. తర్వాత ఇదేది మన అష్టాంగ యోగా, తర్వాత విక్రమ్ యోగాలో ఈ పోజ్ చాలా బాగుంటుంది, ఇప్పుడు ట్రై చేయండి. తర్వాత ఇది ఆపోజిట్. తర్వాత ఇట్లా శేషశైల డాన్సర్ చెప్తారు ఇట్లా. ఈ ప్రపంచంలో నా మాట నా కొడుకిందలే, నా మాట నా భార్యనలే, నా మాట ఊరోళ్ళు, నీ మాట నీ బాడీ వినదు ఒకసారి వస్తుంది. అవును, కరెక్ట్. అందరు వింటారు నీ మాట, నీ బాడీ వినదు. గాడ్ ఫాదర్ సినిమాలో గాడ్ ఫాదర్ మాట అందరు వింటారు, గాడ్ ఫాదర్ మాట గాడ్ ఫాదర్ బాడీ వింటలేదు, చచ్చిపోతాడు. ఓకే, వెళ్ళిపోదామా? వెళ్దాం పప్ప. దా, ఎండ కొడుతుంది దా, ఆ? ఎండ కొడుతుంది దా, ఎండ కొడుతుంది దా. ఎండ కొట్టదు, ఆ స్తంభాన్ని కొడతా కరెక్ట్ గా. ఓకే, 3 రాళ్ళు కొడతా. ఆ నెంబర్ ఉంది కదా, కనిపిస్తుందా? కనిపిస్తుంది. 1 ఒకటి 2. ఓకే. ఈసారి కొడితే వరల్డ్ కప్. 305 కొడతా పట్టు. 2 అయిపోయినాయి, ఇంకా 3. తాకేదాకా కొట్టు పప్ప, ఇంకా తాకడం చాలా గ్రేట్. నేను ఛాన్స్ ఇస్తాను నీకు. అబ్బా, తగిలింది కానీ కింద, దాని కింద నేల మీద పడ్డది. లాస్ట్. ఏం కాదు. ఏ తాకింది తాకింది తాకింది, తగిలిందిగా? తగిలింది. నా గురించి మస్తు ఉండేది అసలు. చెప్పులు వేసుకొచ్చుకోవాలి. చిన్నప్పుడు స్కూల్కి ఇట్లా పోతుంటా, తర్వాత ఇట్లా పోతుంటా. అవును. కమ్ కమ్ పప్పా కమ్. లెట్స్ డ్రైవ్. ఓకే, బాయ్.